జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి మాట్లాడుతూ మంగళవారం జరగబోయే రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు ఉదయం 9:30 సుల్తానాబాద్ చేరుకొని బీజేపీ నాయకులతో మాట్లాడి పెద్దపల్లిలోని చీకురాయి రోడ్డు నుండి ఎంబీ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. నల్ల మనోహర్ రెడ్డి బీజేపీ పార్టీలోకి రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో చేరుతానని అన్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అమరగన్ ప్రదీప్ కుమార్ గౌడ్, పల్లె సదానందం, పర్ష సమ్మయ్య, ఠాకూర్ రామ్ సింగ్, అక్కపల్లి క్రాంతి, నర్సింగం, వెల్నంపల్లి శ్రీనివాసరావు, మేరుగు రవీందర్, భూషణవేణి శ్రీనివాస్ గౌడ్, శివంగారు సతీష్, మంతిని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులు, అన్నలకు, తమ్ములందరికీ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి శాఖ తరఫున ప్రత్యేక తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ పెద్దపల్లి జిల్లా పర్యటన గురించి ప్రత్యేకంగా పెద్దపల్లి పర్యటనకు, అలాగే పెద్దపల్లి నుండి ఫస్ట్ పెద్దపల్లి సుల్తానాబాద్ రిసీవింగ్ ఉంటుంది. సుల్తానాబాద్ దగ్గర అంబేద్కర్ కూడగల శ్రీరాంపూర్ కాస్కాడ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు స్వాగతం పలుకుతూ అక్కడ అంబేద్కర్కి పూలమాల వేసి అక్కడ కార్యకర్తలను కార్యకర్తలు కలిసి శాలతో సన్మాన కార్యక్రమం చేస్తారట. తనంతరం అక్కడికి వెళ్ళి శ్రీగ్రాయ రోడ్ కంటే ఉంటుంది. శ్రీగ్రాయ రోడ్ నుంచి వెళ్ళి రథం ఉంటుంది. దాని మీద ఎమ్మెల్సీ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు గారు, వివిధ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ రథం పైన ఉంటారు. అక్కడికి వెళ్ళి కార్యకర్తలు అందరూ శ్రీగ్రాయ రోడ్ నుంచి వెళ్ళి కమాన్ కాడ స్వాగతం పలికి అక్కడికి వెళ్ళి ఎంబీ గార్డెన్కు ర్యాలీ అవుతుంది. బ్రహ్మాండమైన 2000 మందితో ఒక కార్యకర్తలు ఉత్సాహం ఉన్నది. 2000 మందితో ర్యాలీగా పోయి ఎంబీ గార్డెన్లో అందరు కార్యకర్తలందరినీ ఎంబీ గార్డెన్లో అందరినీ సమావేశ కార్యక్రమం ఉన్నది. ఎంబీ గార్డెన్లో కూర్చున్న తర్వాత టీఆర్ఎస్ నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి గారు కార్యకర్తలతో తనున్న కొంతమంది సర్పంచ్లే కానివ్వండి, లేకపోతే ఎంపీ ఎవరైనా కానీ తన బలగంతో ఒక 500 మంది కార్యకర్తలతో తన ఎంబీ గార్డెన్కి వస్తాడు. అక్కడికి వచ్చి ఎంబీ గార్డెన్కి మా కార్యకర్తలు కూకున్నాక ఎంబీ గార్డెన్కి వచ్చి మేము ఆయన ఆహ్వానిస్తాం, ఆయన పిలుస్తూ స్వాగతం పలుకుంటాం కార్యకర్తలందరం. అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో నల్ల మనోహర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ చేరబోతున్నారు. దాని అనంతరం ఆయన రాబోయే స్థానిక ఎలక్షన్లో పార్టీ బలోపేతం కావడానికి రానున్న ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, లేకపోతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు స్థానికంగా గెలవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కార్యకర్త అనేటనే లీడర్ కావాలనే ఉద్దేశంతో అలా రాష్ట్ర అధ్యక్షుడి పెద్దపల్లికి రావడం జరుగుతున్నది. పెద్దపల్లిలో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెడ్పీటీసీలు అందరినీ కైవసం 13 జెడ్పీటీసీలు ఉంటే 13 జెడ్పీటీసీలను మేము మ్యాక్సిమం జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకున్నామని తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ 13 ఎంపీపీలున్నా 13 ఎంపీపీల ఏదో కైవసం చేసుకోవడానికి ఇవాళ హిందుత్వం, ధర్మం, న్యాయం వ్యవస్థ అంతా ఇవాళ భారతీయ జనతా పార్టీ, ప్రతి ఒక్క యువకుడు కూడా, ఇవాళ రైతు కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఇవాళ మొగ్గు చూపుతూ ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 తోడు దొంగలు ఇవన్నీ చూసినాం. కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి వద్దు, బీజేపీ మాకు ముద్దు అని చెప్పేసి అలా ఏ గ్రామానికి పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా, ఏ పల్లెటూరు పోయినా, ఏ రైతుని అడిగినా, అక్కని అడిగినా, అమ్మని అడిగినా, చెల్లని అడిగినా భారతీయ జనతా పార్టీ కమలపు ఎక్కడున్నా కమలపు తుమ్మి ఓటెత్తామని చెప్తా ఉండడం జరుగుతూ ఉన్నది. అందుగురించే కార్యకర్తలను నాయకులు చేయాలనే ఉద్దేశంతో అలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ పెద్దపల్లికి స్వయంగా పెద్దపల్లి మూమెంట్ ఉన్నది, పెద్దపల్లి వాదం ఉన్నది, హిందుత్వ వాదం ఉన్నది, పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ గెలిచే సత్తా ఉన్నదని చెప్పేసి ఇలా పెద్దపల్లి జిల్లాకు రావడం జరుగుతూ ఉన్నది. దాన్ని ఉద్దేశించి రామచంద్ర కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ ప్రసంగం చేస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లిలో మనకు అనుకున్నారు కొందరు
3 స్తంభాలే ఉన్నది కదా, మళ్ళీ 4వ స్తంభం వస్తారు. 4వ స్తంభం ఉంటే గట్టిగా బిల్డింగ్ అనేది స్లాబ్ గట్టిగా ఉంటుంది. 3 స్తంభాలు వాడకి ఎందుకంటే అటు ఇటు ఊగుతూ ఉన్నది. 4వ స్తంభం వస్తుందంటే భారతీయ 4వ స్తంభం మీద స్లాబ్ వేస్తూ ఉంటారు. స్లాబ్ మీద భారతీయ జనతా పార్టీలు కార్యకర్తలు ఎగురుతూ ఉంటారు. జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వస్తాయని చెప్పేసి ప్రెస్ మీట్లో తెలియజరుగుతున్నది. కొంతమంది నిన్న ఒక చిన్న పగడ జరిగింది. 6 తారీఖు నాడు పెద్దపల్లి కలిసి ఉన్నాడు, 7 నాడు మళ్ళీ రామగుండం వస్తున్నాడు అని చెప్పేసి ఆ ప్రకటన మిస్ అయింది. జ్యోతిలో పేపర్ వచ్చింది, దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. బరాబారి 9:45 మన సుల్తానాబాద్కి వస్తాడు. ఇక్కడ 11 గంటలకు ఇక్కడ ఖచ్చితంగా మన ఖమ్మం చౌరస్తా కాడ ఉంటాడు. పెద్ద ప్రొసీజింగ్ ఉంటుంది. నా బూతో నా భవిష్యత్తు అన్నట్టు భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ గింత అయిందా అన్న వయసు అలా ప్రజల్లో ఉంది. కాబట్టి దయచేసి మీరు చెప్తారు, ఎలక్ట్రానిక్ ఫ్రెండ్ మీద చెప్తున్నా, మాకు చూడండి, వేదిక చూడండి. రేపు వేదిక మీద ఏం జరుగుతుంది, ఎంత మంచి జరుగుతుందా, ఎట్లా జరుగుతుందా, కార్యకర్తల అన్నం ఏంటిది, కార్యకర్తలకు న్యాయం ఏంటిది, ఆల్ పార్టీస్ కాకుండా భారతీయ జనతా పార్టీ అన్ని మండల అధ్యక్షులు వస్తారు, అంతా సీనియర్ నాయకులు వస్తారు. అందరికీ మేము పత్రిక ప్రకటన కాకుండా పర్సనల్గా వాళ్ళు నిలబడడం, పర్సనల్ వాళ్ళంతా సీనియర్ నాయకులు అందరు చెప్తా ఉన్నాం. మాకు ఇక్కడ విభేదాలు ఏం లేవు. భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా రాబోయే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళ గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లిని కైవసం చేసుకుంటాయని చెప్పి మీకు ప్రశ్న తెలియజేస్తాం.